ఇద్దరు ఒకళ్ళని చూడకుండా ఒకళ్ళు ఉండలేరు, ఒకళ్ళతో మాట్లాడకుండా మరొకళ్ళు ఉండలేరు, ఒకళ్ళ బాగు ఇంకొకళ్ళు కోరుకుంటూనే ఉంటారు, ఒకళ్ళ మంచి ఒకళ్ళు తలుస్తూనే ఉంటారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉంటారు. ఇంత ప్రేమ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మధ్యనే స్పర్ధ వస్తూ ఉంటుంది. ఎందుకని అన్నింటిలోనూ షడ్రుచోపేతంగా ఈ కోపం కూడా అలక కూడా ఒకటి అన్నమాట. అలాంటప్పుడు ఏదో మనసు రాయి చేసుకుని మొండిగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు, కానీ కడుపులో ప్రేమ చచ్చిపోదు. కానీ అప్పుడు అనిపిస్తుంది, మాట్లాడుకుని తిట్టుకున్నా పర్వాలేదు, నువ్వు తిడితే నేను మౌనంగా ఉంటాను అని ఒకళ్ళొకళ్ళు అనుకుంటూ ఉంటారు. మొహం మీద కాండ్రించి ఉమ్మినా కూడా ఏం పర్వాలేదు అంటారు. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ బంధంలో ఉండేటటువంటి గొప్పతనం అన్నమాట, ఆ బంధంలో ఉండేటటువంటి గౌరవం, ఆ బంధానికి ఉండేటటువంటి విలువ, ఆ బంధానికి ఇచ్చేటటువంటి మర్యాద, ఆ బంధానికి ఉండేటటువంటి గుర్తింపు అన్నమాట. అందరి దగ్గర ఎలా ఉంటామా? ఎవరో ఒక్క వ్యక్తి దగ్గర మాత్రమే ఇంత ఒదిగి ఉంటాం అన్నమాట. గొడవ వస్తుంది, తిట్టుకుంటాం, తిట్టుకుంటాం, పరాయి వాళ్ళ. రాజీ పడితే పడ్డాం, పరాయి వాళ్ళ. కిందకి దిగిపోతే దిగిపోయాం, పరాయి వాళ్ళు కాదు. ఏ మాట అన్నా, మొహం మీద ప్యాండీలు కొట్టినా సరే, దేనికోసం తెలిసిన ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలని.